అలాగే వైదేహి కూడా వచ్చేస్తే చాలు. మళ్ళీ మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండటం చూడాలి. నా మనసు ఇంకా చెప్తూనే ఉంది, వైదేహి ఇక్కడే ఎక్కడో ఉంది మావయ్య గారు. ఏంటి బావా ఇది? వైదేహి పేరు చెప్పి నన్ను నడి రోడ్డు మీద వదిలేసి ఇక్కడ నువ్వు వచ్చి చేస్తున్న పని ఇదా? లేదు శ్రవంతి, వైదేహి ఇక్కడి నుంచే మెసేజ్ చేసింది. ఇక్కడే ఎక్కడో ఉంది. ఏది? ఎక్కడుందో చూపించు. తన భార్య కోసం తనొచ్చాడు, మధ్యలో నీకోలేంటి? అత్త ఇప్పటికి 10 సార్లు కాల్ చేశారు. వెళ్దాం పదండి. వెళ్ళండి బాబు, అమ్మాయి పిలుస్తుందిగా. హోమం కూడా అయిపోయింది. వెళ్ళండి బాబు, తీసుకెళ్ళమ్మా. తీసుకెళ్ళు. రా బావా రా. అది కాదు శ్రవంతి, నేను చెప్పేది విను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. అదిగో మళ్ళీ అదే మాట అంటున్నారు. మిమ్మల్ని నాన్న అని పిలిచాను అంటే నాకు బాధ్యత ఉన్నట్టే కదా. కన్నబిడ్డైనా ఇంత మేలు చేసేది కాదేమోనమ్మా. రాననుకున్న నుండి రప్పించి హోమం జరిగేలా చేసావు. నీ నోటి చలవ వల్ల పెళ్లి కూడా ఆగిపోతే చాలు. ఈ పెళ్లి జరగదు. ఆ ఇంట్లో నేనుండగా జరగనివ్వను. మీరు ధైర్యంగా ఉండండి. కానీ ఈ లోపల వైదేహి వస్తే బాగుంటుందమ్మా. 6 నెలల క్రితం సరిగ్గా వినాయక నిమజ్జనం చేసిన మరుసటి రోజు కనిపించకుండా పోయింది. ఎక్కడుందో ఎలా ఉందో భయం వేస్తుందమ్మా. జానకిరామయ్య గారు, వినాయక నిమజ్జనం అంటే గుర్తొచ్చింది. ఆ రోజు 2 దంపతులు నాన్నగారి దగ్గరికి వచ్చి 20 ఏళ్ల క్రితం ఇక్కడే ఒక పాపను వదిలేశాము, ఎవరైనా తీసుకెళ్లారా అంటే నాన్నగారు ఆ పాపను మీకు ఇచ్చారు కదా. అదే విషయం వాళ్లతో చెప్పి మీ వివరాలు వాళ్ళకిచ్చారు. అవునా? నన్నెవరూ కలవలేదే. నీ పుట్టికే నీ చావుకి కారణం. ఎప్పుడైతే నిన్ను కన్నది ఎవరో తెలిసిందో అప్పుడే నీ చావు నిన్ను తరుముకుంటూ వచ్చింది. వినాయక నిమజ్జనం రోజు చిన్నప్పుడు వదిలేసిన నా కోసం ఎవరు వెతుక్కుంటూ వచ్చారు? నేను జానకి రామయ్య కూతుర్ని, వైదేహినని వాళ్ళకి తెలిసింది. తర్వాత రోజు నన్ను చంపాలని చూశారు. పైగా నా పుట్టుకి నా చావుకి కారణమని వాళ్ళు చెప్పారు. అంటే నన్ను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని పట్టుకుంటే నన్నెందుకు చంపాలనుకుంటున్నారో తెలుస్తుంది. అలాగే నా కన్న తల్లిదండ్రులెవరో కూడా తెలుస్తుంది కదా. పూజారి గారు, ఆ దంపతుల్ని మళ్లీ చూస్తే గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలనమ్మా. ఆ రోజు నేను మా నాన్నగారి పక్కనే ఉన్నాను.
శాంత పాప జాగ్రత్త. ఏమండి? ఏమండి? అయ్యో, ఏమైందండి? ఇక్కడేం చేస్తున్నారు? కార్ చెడిపోయింది, ఆ, అర్జెంట్ గా నేను బ్యాంకుకి వెళ్ళాలి. అయ్యో అవునా, నేను లిఫ్ట్ ఇవ్వనా? ఏయ్, నువ్వు లిఫ్ట్ ఇస్తావా? ఏదో పని మీద వచ్చినట్టున్నావు, చూసుకుని వెళ్ళు. హలో, మీకెవరు లిఫ్ట్ ఇస్తా అన్నారు? ఈయనకి మాత్రమే లిఫ్ట్ ఇస్తానన్నాను. ఆ, అంటే నా సైకిల్ ట్రిపుల్ నడవదు, డబుల్ మాత్రమే నడుస్తుంది. ఇంకొకరికి నో ఛాన్స్. శ్రవంతి, విన్నావు కదా, ఈ సైకిల్ ట్రిపుల్స్ నడవదంట, డబులే నడుస్తుందంట. సో నువ్వు ఇక్కడే ఉండు, నేను వేరే కార్ పంపిస్తాను. ఆ, జానకి పద, బ్యాంక్ టైం అవుతుంది. నువ్వు తొక్కుతావా? ఏంటండి, ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నారు? సరే 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 సరే, నువ్వు వెనక కూర్చో, నేను తొక్కుతాను. సరే. రా కూర్చో. అయ్యో, నాకు వెనక కూర్చోవాలంటే భయం అండి, నేను ముందే కూర్చుంటాను. సరే, నీ సైకిల్ నీ ఇష్టం, నువ్వే ముందు కూర్చో. బాయ్ శ్రవంతి గారు. ఆ, ఇంతకు ముందు ఎప్పుడైనా వైదేహితో సైకిల్ మీద వెళ్లారా? ఒకసారి వెళ్ళాం, ఇలాగే కారు బ్రేక్ డౌన్ అయింది, క్యాబ్ బుక్ చేద్దాం అనుకున్నాం. అప్పుడే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇలాగే సైకిల్ మీద ముందు కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడు. వైదేహి అది చూసి నన్ను అలాగే తీసుకెళ్ళండి అని అడిగింది. అప్పుడు దారిన పోయే ప్రతి ఒక్కరి సైకిల్ వాళ్ళని ఆపి బతిమలాడుతూ ఎవ్వరు ఇవ్వకపోతే చివరికి ఒకరికి డబ్బులిచ్చి సైకిల్ తీసుకుని వైదేహిని తీసుకుని వెళ్లిపోయారు కదా. అవును, బట్ నీకెలా తెలుసు? అంటే ఊహించాను అంతే. అంతకు మించి అప్పటికప్పుడు సైకిల్ ఎక్కడ దొరుకుతుందండి? బాగానే ఆలోచించావులే. చెప్పు, కలిసిందా? లేదు. ఉంటేనే కదా కలవటానికి. అయినా వైదేహే వస్తే మెసేజ్ ఎందుకు చేస్తుంది? ఇంటికొస్తుంది గాని. ఇంటికి రాదమ్మా, ఇంట్లో ఉండే పరిస్థితులు మనం ఉంచలేదు. ఈ రోజు కూడా నేను హోమానికి వెళ్లకుండా చెయ్యాలనుకున్నారంటే మీ ఉద్దేశం ఏంటి? రెండు రోజుల్లో పెళ్లి కదా, ఇప్పుడు బయటికెందుకు పంపించడం అని పంపించలేదు. వేరే ఉద్దేశం ఏముంటుంది చెప్పు? 2 రోజుల ముందు కాదు, తాళిబొట్టు కట్టడానికి ఒక్క క్షణం ముందైనా సరే వైదేహి నుంచి మెసేజ్ వస్తే వదిలేసి వెళ్ళిపోతాను. అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్నమాట. మరి
ఎందుకు పెళ్లి చేసుకుంటానని చెప్పినట్టు? ఊర్మిళ, నువ్వాగు. దేవాంశ్, ఇదంతా కాదు. రేపు పెళ్లికి ముందు వైదేహి వచ్చినా స్రవంతిని పెళ్లి చేసుకుంటానని నాకు మాటివ్వు. అవసరం లేదమ్మా. గతసారి పెళ్లి ఆగిపోయింది వైదేహి ఉండడం వల్ల కాదు, వెళ్లిపోవడం వల్ల. అదంతా ఇప్పుడు అనవసరం. స్రవంతిని పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు నువ్వు నాకు మాటివ్వు. చేసుకుంటానని తమ్ముడు అప్పుడే చెప్పాడు కదా పెద్దమ్మా. మళ్ళీ ఎందుకు బలవంతం చేస్తావు? ఇలాంటి విషయాల్లో అస్సలు బలవంతం చేయకూడదు పెద్దమ్మా. ఏయ్, నువ్వు నోర్ముయ్. నువ్వు మాటివ్వు దేవాంశ్. అమ్మా, నువ్వు ఏదైతే నమ్మి ఈ పెళ్లి చేయాలనుకుంటున్నావో అది న్యాయం, ధర్మం అయితే నేను చేసుకుంటానమ్మా. చెప్పు. స్రవంతిని పెళ్లి చేసుకోవటం న్యాయమే. చేసుకోకపోతేనే అన్యాయం చేసినట్టు. ఓకే ఓకే, ఐఎమ్ ఆల్ హ్యాపీ. యా బాయ్. హాయ్. ఏమనుకుంటున్నావు నీ గురించి? హే, నా గురించి నేనేమనుకుంటా? నీ గురించి ఏమనుకుంటానో అడుగు, చెప్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇందాక పెళ్లికి బలవంతం చేయకూడదు అని ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఓహో, అదా. ఇష్టం లేకుండా బలవంతం చేయడం ఎందుకని అన్నాను. అందులో తప్పేమని చెప్పు. తప్పొప్పు కాదు, నీ ఆలోచనలోనే తేడా కనిపిస్తోంది. ఈ పెళ్లి జరగకూడదని నువ్వేం అనుకోవట్లేదు కదా? హే, చిచి, నేనెందుకలా అనుకుంటాను? అస్సలు అనుకోను. ఈ పెళ్లి జరిగితే నాకేంటి, జరగకపోతే నాకేంటి? ఏమో, బుద్ధి గడ్డి తిని ఆలోచనలు పక్కదారిన పడుతున్నాయేమో అనిపిస్తోంది. జాగ్రత్త. తేడా వస్తే పోయేది నువ్వే. ఆ, నేను పోవడం అంటే పిచ్చి మొహమా? సంతోషం లేదు కదా, కన్నీరే కారుతున్నాయి కదా. చూడండి, అంటే మీకు దూరంగా ఉండలేక, దగ్గర కాలేక మీకన్నా ఎక్కువ నరకం అనుభవిస్తోంది. అర్థమవుతుందా? తప్పకుండా మీ వైదేహి మీ దగ్గరికొస్తుంది. ఏదైతే అదయ్యింది. ఆయనకి మాత్రం నేనే వైదేహినని చెప్పేస్తాను. ప్రమాదం ఉందని తెలిస్తే ఆయన కూడా ఎవరితోనూ చెప్పరు. అయినా దీనంతటికీ కారణం అత్తయ్యే. అత్తయ్యకి నిజం బయటపడ్డం ఇష్టం లేదా? అసలు అత్తయ్య నిజం నమ్మడం లేదా, లేక ఆ నిజం బయట పెట్టడం ఇష్టం లేదా? ముందు అత్తయ్య సంగతేంటో తేల్చాలి. ఏమైందిరా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అది మేడం, ఏమైందో చెప్పు.
శాంతాదేవి తప్పించుకుంది మేడం. ఏంటి? శాంతాదేవి తప్పించుకుందా? అవును మేడం. అవునని అంత తేలిగ్గా చెప్తావేంట్రా? అది దశరథ రామయ్యని కలిస్తే ఇక నా పని అంతే. అయినా దాన్ని గొలుసులతో బంధించారు కదా, ఇంకెలా తప్పించుకుంది? మేడం, అది మావాడు అన్నం పెట్టడానికి కాలు కొంచెం నొప్పిగా ఉందంటే 10 నిమిషాలే కదా అని తీసాడంట. సిగ్గు లేదరా ఆ మాట చెప్పడానికి? ఎట్టి పరిస్థితుల్లోనూ అది దశరథ రామయ్యని కలవడానికి వీల్లేదు. మనోళ్ళు నలుగురిని ఆ దశరథ రామయ్య ఇంటికి కాపలాగా పెట్టండి. శాంతాదేవి ఆ దరిదాపులకొస్తే చంపేయమని చెప్పండి. అలాగే మేడం. వద్దు, నేను అక్కడికి రాను. మీరు ఇక్కడికి రావద్దు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ చెప్పలేను. మొత్తం చెప్పాక అప్పుడు అప్పుడు మీ మొహంలో సంతోషం అంతా ఒక్కసారిగా చూడాలి. రామయ్య, చెప్పేస్తున్నా. ఈరోజు గుడి నుంచి వైదేహి పేరున మెసేజ్ వచ్చింది కదా. అది పంపించింది నేనే. ఎందుకంటే నేనే మీ వైదేహిని కాబట్టి. నీ పుట్టికే నీ చావుకి కారణం. ఎప్పుడైతే నిన్ను కన్నది ఎవరో తెలిసిందో అప్పుడే నీ చావు నిన్ను తరుముకుంటూ వచ్చింది. కోసం ఎంతగా తప్పిస్తున్నారో తెలిసి నిజం చెప్తున్నాను. నేనే మీ వైదేహిని. నేను మీ భార్యని. మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న మీ వైదేహిని. ఓం విశ్వం విష్ణుర్విష్కారో భూత భవ్య భవత్ ప్రభో భూతకృద్భూత ప్రద్భావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం. అయ్యా, పేర్లు గోత్రం చెప్పండి. రామకృష్ణ సత్యవతి, ఆరుద్ర గోత్రం. ఆరుద్ర గోత్రోద్భవస్య. రోజు గుళ్ళో నాన్నగారిని వైదేహి గురించి వాకప్ చేసింది వీళ్లే కదూ. వీళ్లే 20 ఏళ్ల క్రితం ఒక పసిపాపను వదిలేశారు. ఎవరైనా తీసుకెళ్లారా అంటే జానకిరామయ్య గారికి నేనే ఇచ్చానని నాన్నగారు చెప్పారు. వీళ్లే ఈ విషయం జానకయ్యకి తెలియచేయాలి. రామకృష్ణ గారు, ఒక్క నిమిషం.
మీకు ఈ దేవుడి మీద బాగా నమ్మకం ఉన్నట్టుంది. అవునండి, ఈ రోజు మేము ఈ మాత్రం చల్లగా ఉన్నామంటే ఈ స్వామివారి కారణం. మా స్వామివారు అంతేనండి, కోరుకున్న వారికి కొంగు బంగారం. రేపు స్వామివారికి సహస్ర కుంకుమార్చన చేయిస్తున్నాం. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబరు ఈ బుక్ లో రాయండి. కుంకుమ ప్రసాదం మీ అడ్రస్ పంపిస్తాం. అదిగో ఆ బుక్ లో రాయండి. అలాగేనండి. నా పేరుతో ఆయనకి ఎవరు మెసేజ్ చేసుంటారు? ఇటు సైడ్ చూపిస్తుంది. అది సరే కాని మొన్న గుడిలో వైదేహి పేరుతో మెసేజ్ వచ్చింది, అదెవరు పంపించారు? అదే అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు, ఆ మెసేజ్ పంపించింది మాత్రం వైదేహి కాదు. నా పెళ్లాపటానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. కానీ నేను రివర్స్ లో అరేంజ్మెంట్స్ దెబ్బ కొడతానని మాత్రం అస్సలు ఊహించి ఉండరు. ఇప్పుడేం చేయాలో తెలియక తలలు పట్టుకుంటారు. మా అమ్మా నాన్నలు ఎవరో తెలియక నా ప్రాణాలకి హాని ఉందని ఇలా ఉండిపోయాను. ఈ పెళ్లిలోగా అంతా తెలుసుకొని నీకు అద్దరిపోయి పంచిస్తాను చూడు. ఆ రోజు నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలని నీ సమక్షంలో వదిలి వెళ్ళాను స్వామి. నా బిడ్డ క్షేమంగానే ఉంది కదా. ఏం నేరం చేశానో తెలీదు, కానీ 20 ఏళ్ల చెంచల చెరసాల్లో బందీగా ఉన్నాను. అక్కడే ప్రాణాలు వదిలేస్తానేమో అనుకున్నా, కానీ ఊపిరితో బయటపడ్డానంటే ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. అది నా బిడ్డను కలుసుకోవడం కోసమే అయితే నా బిడ్డ ఎక్కడుందో చెప్పు స్వామి, చెప్పు స్వామి. పసుపు కుంకాలెట్టో దూరం చేశాం, నా కన్న బిడ్డనైనా నా దగ్గరికి చేర్చు, చేర్చు తండ్రి. ఉండమ్మా, చేయి కడుక్కొని వస్తాను. ఆగమ్మా, ఈ మాత్రానికి చెయ్యి కడుక్కోవడం ఎందుకు? ఉండు, నేను తినిపిస్తాను.
చాలా కాలంగా ఒంటరిగానే బతుకుతున్నాను. నాకు పెట్టిన అన్నంలో ఒక ముద్ద నా బిడ్డ కోసం పక్కన పెట్టడం అలవాటు. ఈరోజు నీకు పెట్టాను. చాలా సంతోషంగా ఉంది. నా బిడ్డకు తినిపించినట్టే ఉంది. తినమ్మా. నాకు మా అమ్మ తినిపిస్తున్నట్టే ఉంది. తినమ్మా. నువ్వు కూడా తినమ్మా. తింటానమ్మా. చివరి ముద్ద తిను తల్లి. చాలమ్మా. ఒక్క ముద్దమ్మా తిను నాకోసం. ఎలాగైనా నా కూతుర్ని చూపించు స్వామి. నాకిక ఏ కోరిక లేదు. నిన్ను వేడుకుంటున్నాను. కనీసం ఈ ఒక్క కోరికైనా తీర్చు. తీర్చు. నమస్కారం స్వామి. నమస్కారం. ఎవరు కావాలి? గురువు గారిని కలవాలి. గురువు గారు రావడానికి ఇంకా 2 రోజులు పడుతుందండి. మీరు తర్వాత రండి. దశరథ రామయ్య గారి చిన్న కొడుకు పెళ్లి. గురువు గారు వచ్చాక ఈ శుభలేఖ ఇవ్వండి. అలాగేనండి. గురువు గారు వచ్చి ఈ శుభలేఖ చూస్తే ఖచ్చితంగా వచ్చి పెళ్లి ఆపేస్తారు. వైదేహి నీ చుట్టూ తిరుగుతుంది అనుకోవడం నీ భ్రమ. కాదు, నిజం. చాలా ఆపండి.
నా కోసం ఇంత ఆలోచిస్తున్నారా, ఇంత తప్పిస్తున్నారా? నేను లేకపోతే ఇంత పిచ్చివాళ్ళైపోతారా? నేనున్నానండి, మీతోనే ఉన్నాను, మీ పక్కనే ఉన్నాను. ఎవరు ఎవరు హే ఎవరది? ఎవరు? 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 వైదేహి, వైదేహి, నువ్వే కదా వైదేహి, నువ్వే కదా? నాకు తెలుసు వైదేహి నువ్వు వస్తావని. వైదేహి, వైదేహి, వైదేహి.